ఓం నమో భగవతే శ్రీరమణాయ. భగవాన్ శ్రీరమణ మహర్షుల వారు 700 భగవద్గీత శ్లోకాల నుంచి కూర్చిన భగవద్గీత సారము నూతన క్రమంలోని 4వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ. తాత్పర్యము: గుడాక అనగా నిద్ర, దానికి ఈశుడు గుడాకేశుడు అనగా నిద్రను తన వశమందు ఉంచుకున్నవాడు. గుడ ప్లస్ కేశ అని కూడా విభజించవచ్చును. అప్పుడు దట్టమైన జుట్టు గలవాడు అనే అర్థము వచ్చును. సకల భూతముల యొక్క హృదయముల యందు చేతనుడై ఉన్నవాడను నేనే సకల భూతముల యొక్క ఉత్పత్తికి, స్థితికి, లయమునకు కారణమై ఉన్నాను. వివరణము: సకల ప్రాణముల యొక్క హృదయముల యందు ఉన్నవాడను నేనే అని భగవంతుడు చెప్పుట వలన ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క విధముగా నేను ఇంద్రుడను, నేను కుచేలుడను అని తలుచుచున్న జీవులు అందరూ యథార్థముగా భగవత్ స్వరూపులే అని స్పష్టమవుచున్నది. అనగా జీవునకు ఈశ్వరునకు ఐక్యము చెప్పబడినది. మరి ఈ ఈశ్వరుడు ఎటువంటి వాడు? ఆయన సకల భూతములకు అనగా జగత్తునకు అంతటకును సృష్టి, స్థితి, లయములకు కారణమైనవాడు. అనేక విధములైన ఆభరణములు పుట్టినప్పుడు బంగారమునందే పుట్టుచున్నవి. అలంకారములుగా ధరింపబడుచున్నప్పుడును అవి బంగారముగానే ఉన్నవి. వానిని చెడగొట్టినప్పుడు అవి బంగారమునందే లీనమగుచున్నవి. అనగా అవి బంగారమునందే పుట్టి బంగారమునందే లయించుచున్నవి. ఎండమావులు యందు నీరు కనిపించుచున్నప్పుడును ఆ నీరు ఎండమావుల్లోనే పుట్టినట్టుగా, ఉన్నట్టుగా, నశించినట్టుగా తోచుచున్నది. అట్లే సకల భూతములతో ఈ జగత్తు అంతయును ఈశ్వరిని యందే పుట్టినట్లుగా, ఉన్నట్లుగా, ప్రళయమొందునట్టుగా తోచుచున్నది. అనగా జగత్తు ఈశ్వరుని యందు ఉన్నట్టు తోచుచున్నదే కానీ వేరుగా లేదు. కావున జీవులు, జగత్తు పరమేశ్వర స్వరూపమే కానీ వేరుగా లేవు. మహర్షుల వారు ఈ శ్లోకమును గీత సర్వస్వ సారముగా పేర్కొన్నారు. హరే రమణ. జై శ్రీకృష్ణ.